పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. తమిళనాడు రాజకీయాలలో తీవ్ర సంచలనం రేపుతూ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ కుట్రను అధికారులు ఇప్పుడు భగ్నం చేశారు. టీవీకే పార్టీకి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లొంగదీసుకునేందుకు కొందరు వ్యక్తులు తెర వెనుక పెద్ద ఎత్తున చక్రం తిప్పినట్లుగా ఇప్పుడు అక్కడ వార్తలు వైరల్ కావడం సంచలనంగా మారింది. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా లభించేట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడితో పాటు ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ మొత్తం కుట్ర వెనుక డిఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉన్నట్లుగా బలమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులో శాసనసభ స్పీకర్కు వ్యతిరేకంగా జరగబోయే ఓటింగ్లో అనుకూలంగా వ్యవహరించేందుకు ఒక ఎమ్మెల్యేకు 35 కోట్ల భారీ లంచం ఆఫర్ చేసిన ఉదాంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ ఇలయ్యరాజాను కొందరు వ్యక్తులు ఫోన్ ద్వారా సంప్రదించి ఈ ఎరవేశారు. ఈ వ్యవహారం పైన ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 3 నిందితులను అరెస్టు చేశారు. ఇందులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉన్నట్లుగా ఆధారాలు లభించడంతో ఈ కేసు ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతుంది తమిళనాడు వ్యాప్తంగా. అసలు మ్యాటర్లోకి వెళితే తమిళనాడు శాసనసభ స్పీకర్కు వ్యతిరేకంగా త్వరలో ఒక కీలకమైన ఓటింగ్ జరగబోతుంది. సరిగ్గా ఈ ఓటింగ్ని అస్త్రంగా చేసుకొని విజయ్ సర్కార్ను ఇరుకున పెట్టాలని ప్రత్యర్థులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ ఇలయ్యరాజాకు ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. స్పీకర్కు వ్యతిరేకంగా జరిగే ఓటింగ్లో ప్రభుత్వానికి కాకుండా తమకు అనుకూలంగా ఓటు వేస్తే ఏకంగా 35 కోట్ల రూపాయల భారీ లంచం ఇస్తామంటూ ఎరవేశారు. అంతేకాదు అడ్వాన్స్గా కోట్లాది రూపాయలు కూడా ఇప్పుడే సెటిల్ చేస్తామంటూ ప్రలోభపెట్టారు. కానీ సదరు టీవీకే ఎమ్మెల్యే ఈ ప్రలోభాలకు లొంగకుండా తక్షణమే ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నల్లధనం గుట్టు పొలిటికల్ కుట్ర ఒక్కసారిగా బట్టబయలైంది. ఎమ్మెల్యే ఇలయ్యరాజా ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు జరిపి 3 కీలక నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఒక ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు కూడా ఉండడం గమనార్హం. అయితే పోలీసుల విచారణలో తేలిన అసలు నిజమేంటంటే తమిళనాడు మొత్తం కూడా ఇప్పుడు షాక్ అయిపోతుంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వం వెనుక డిఎంకే మాజీ మంత్రి వివాదాస్పద నేత సెంథిల్ బాలాజీ హస్తం ఉన్నట్లుగా బలమైనటువంటి ఆధారాలు కూడా లభించినట్టుగా తెలుస్తుంది. గతంలోనే పలు వివాదాలు కేసులతో వార్తల్లో నిలిచిన సెంథిల్ బాలాజీ ఇప్పుడు విజయ్ పార్టీకి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వారిని ప్రలోభపెట్టి లేదా లొంగదీసుకొని అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేయాలని తెర వెనుక చక్రం తిప్పినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించినట్టుగా సమాచారం. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరిగిందని తెలియడంతో ముఖ్యమంత్రి దళపతి విజయ్ అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన ఆయన ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అధికారం సాధించి ప్రజాదరణతో దూసుకుపోతున్న విజయ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చాలని చూడడం పైన టీవీకే శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంథిల్ బాలాజీని వెంటనే అరెస్టు చేయాలంటూ ఇప్పుడు డిమాండ్స్ ఊపందుకుంటున్నాయి. ఈ ఒక్క ఘటనతో తమిళనాడులో టీవీకే వర్సెస్ డిఎంకే మధ్య పొలిటికల్ వార్ ఇప్పుడు పీక్స్కు చేరింది.